Audio Jungle. ఈ రోజు జిల్లాలో అడుగు పెడుతూనే మొట్టమొదటిగా నాకు చెప్పింది ఏమిటో తెలుసా? అన్న, పోలవరం ప్రాజెక్టు చూడండి అన్న, నాన్నగారి హయాంలో, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పరుగులు తీసిందన్నా పోలవరం ప్రాజెక్టు. ఇవాళ నత్త నడకన నడుస్తా ఉందన్న పోలవరం ప్రాజెక్టు అని మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట. 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు 2 అబద్ధాల సినిమాలు చూపిస్తా ఉన్నాడు. ఒక సినిమా ఏమిటో తెలుసా? అమరావతి అని ఒక సినిమా చూపిస్తా ఉన్నాడు. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి గ్రాఫిక్స్ చూపిస్తాడు. అదిగో సింగపూరు, అదిగో రాజధాని అంటాడు. అదిగో జపాను, అదిగో రాజధాని అంటాడు. అదిగో మైక్రోసాఫ్ట్, అదిగో ఎయిర్ బస్ అంటాడు. గత 4 సంవత్సరాలుగా అమరావతి అనే సినిమా ఒకటి చూపిస్తా ఉన్నాడు. రెండో సినిమా ఏమిటో తెలుసా ఆయన చూపిస్తా ఉన్నది? రెండో సినిమా మన పక్కనే ఉంది, పోలవరం ప్రాజెక్టు. ఇది రెండో సినిమా చూపిస్తాడు. ఈ సినిమా అయితే కాస్త కలెక్షన్లు ఎక్కువ రాబట్టేదానికి వారం వారం, సోమవారం సోమవారం పోలవరం అంటాడు. 4 సంవత్సరాలుగా 2 సినిమాలు చూపిస్తా ఉన్నాడు. కానీ విషయం ఏమిటో తెలుసా? కానీ విషయం ఏమిటి అని అంటే, అమరావతి అన్న సినిమా చూపిస్తా ఉన్నాడు. కానీ అమరావతిలో 4 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మనెంట్ అనే పేరుతో ఇటుక కూడా పడలేదు అమరావతిలో. కానీ అమరావతి సినిమాలో చాలా గొప్పగా చూపిస్తాడు. ఏదేదో అక్కడ జరిగిపోతా ఉందన్నట్టుగా భ్రాంతి కలిగిస్తాడు. ఇక పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసరికి, పోలవరం ప్రాజెక్ట్ అనేది రెండవ సినిమా. అలాగే పోలవరంలో ఇవాళ పరిస్థితి చూస్తే పునాదులు దాటి కూడా ముందుకు కదలని పరిస్థితి ఇవాళ పోలవరం ప్రాజెక్టు. ఈరోజే మనం చూసాం, కొత్తగా ఒక పదం కనిపెట్టినట్టుగా డయాఫ్రమ్ వాల్ అంట. డయాఫ్రమ్ వాల్ అంటే కేవలం పునాది గోడ. ఆ పునాది గోడ అయ్యింది అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిజంగా ఇవాళ పరిస్థితి ఏమిటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే, 36 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగవలసి ఉంటే కాంక్రీట్ పని ఇంతవరకు జరిగింది కేవలం 6-7 లక్షల క్యూబిక్ మీటర్ల పని కూడా జరగని పరిస్థితిలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు అత్త నడకన నడుస్తూ ఉంది. ఇదే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ 55% పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి ఊదర కొడతాడు. ఈ 55% పూర్తయిన ఈ పోలవరం ప్రాజెక్టులో 70% పనులు పోలవరం కుడి కాలువ, పోలవరం ఎడం కాలువ. మరి ఈ కుడి కాలువ పనులు
ఈ ఎడమ కాలువ పనులు ఇందులో 90% కాలువ పనులు పూర్తయింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయినా పోలవరం అనే సినిమా చూపిస్తాడు. ఈ సినిమా నిజంగా ఎలా ఉంది అంటే ఈరోజు పునాది గోడను ఈయన జాతికి అంకితం చేయడం చూస్తూ ఉంటే ఎలా ఉంది అనంటే ఒక ఇల్లు కట్టడానికి 6 సార్లు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నిజంగా ఇవాళ ఈయన జాతికి అంకితం చేయడం చూస్తే. ఎలా ఉంది అనంటే ఒక ఇంటికి పునాది తవ్వి ఆ ఇల్లు పూర్తి కాకముందే ఆ ఇంట్లోకి గృహప్రవేశానికి వెళ్ళినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేసిన జాతికి అంకిత కార్యక్రమం చూస్తూ ఉంటే. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడంలో ఒక PhD తీసుకున్న పరిస్థితిలో ఇవాళ మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్న మాటలు ఏమిటో తెలుసా? ఈ పోలవరం ప్రాజెక్ట్ అట చైనాలో 3 గార్జెస్ డ్యామ్ కంటే గొప్పదట. పోలవరం ప్రాజెక్టు తన కలట, చంద్రబాబు నాయుడు గారి కలట పోలవరం ప్రాజెక్టు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి నేపథ్యంలో, అమ్మా మైకు సరిగ్గా పనిచేయడం లేదంటమ్మా, మైకులు సరిగ్గా పనిచేయడం లేదంట, చూసుకోండి అమ్మా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 దాకా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. పోలవరం అన్న ప్రాజెక్టుని కళ అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నావు. 9 ఏళ్లుగా నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఈ పోలవరం గురించి ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ప్రజలందరూ తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈయన చిత్తశుద్ధి ఎలాంటిది అని చెప్పి ఆ రోజుల్లో వడ్డీ వీరభద్రరావు మీ అందరికీ కూడా బాగా పరిచయస్తుడు, కడియం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 1985, 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈ వడ్డీ వీరభద్రరావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ తాను ఎన్నో సందర్భాలలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ అన్నాడు, పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారిని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడగని రోజు లేకుండా అడిగాడు చంద్రబాబు నాయుడు గారిని, పోలవరం ప్రాజెక్టు పట్టించుకోండి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయండి అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా పోలవరం ప్రాజెక్టు పట్టించుకోలేని పరిస్థితి. ఆ పట్టించుకోలేని పరిస్థితిని చూసి వడ్డీ వీరభద్రరావు గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఢిల్లీ దాకా 3000 కిలోమీటర్లు సైకిల్లో ప్రయాణం చేసి ఢిల్లీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రెండింటికి కూడా మేలుకొలుపు వస్తుందేమో అని చెప్పి ఒక ఆశతో 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఢిల్లీ దాకా వెళ్ళి పోలవరం ప్రాజెక్టు ఇవ్వమని చెప్పి అడిగాడు. ఆ అడిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఎటువంటి స్పందన కూడా కరువయ్యేసరికి వడ్డీ వీరభద్రరావు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు మీద ఆ దివంగత నేత చూపించిన ప్రేమకు, ఆప్యాయతకు ముగ్ధుడై వడ్డీ వీరభద్రరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ రోజుల్లో వడ్డీ వీరభద్రరావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఉందని ఆ పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చివరకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కడతా ఉంటే
చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు కలగజేస్తూ ఉంటే ఆ ఆటంకాలను చూడలేక చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా వడ్డీ వీరభద్రరావు గారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అదే పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి మీద నిరసన తెలుపుతూ పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళి గుండు గీయించుకొని నిరసన తెలిపిన పరిస్థితి మనమంతా కూడా చూసాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.